అందరికీ నమస్కారం। ఈరోజు వీడియోలో మేషరాశి వారికి 19, 20 తేదీలో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి, అలాగే వారు ఏ విధమైనటువంటి శుభవార్తను వినబోతున్నారు అనేటటువంటి విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి। మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి। మరి మేషరాశి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। మేషరాశి వారికి సాధారణంగా ఎప్పటి నుండో ఎన్నో సమస్యలను అలాగే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నారు। చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని అయితే వీరు ఫేస్ చేస్తూ ఉన్నారు। సాధారణంగా మేషరాశి వారికి సంబంధించినటువంటి మనస్తత్వం ఏమిటంటే అండి, వారికి ఎన్ని బాధలు ఉన్నా కానీ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ బయటపడరనమాట। వారు ఎన్నో రోజుల నుండి కళ్ళు కాయలు కాచేలా ఒక సమస్య గురించి అయితే అంటే వారికి ఉన్నటువంటి ఒక కోరిక కావచ్చు, సమస్య కావచ్చు, ఏదైనా కానివ్వండి అది తప్పకుండా నెరవేరాలి అనేటటువంటి కార్యక్రమంలో చాలా బాగా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు। అలాంటి వారు తప్పకుండా 19, 20 తేదీల్లో ఒక మంచి శుభవార్తను అయితే వీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు। అంటే ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించింది కానీ, లేదంటే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కానీ, లేదంటే వృత్తిపరంగా వ్యాపార పరంగా ఇలా ఏది చూసినా కానీ మేషరాశి వారికి అయితే చాలా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది। మరి ఏ విధంగా వీరికి కలిసి రాబోతుంది, వీరేం చేయాలి అని అంటే తప్పకుండా అండి మీరు రేపటి రోజున ఉదయం నుండి 11 గంటల నుండి రాత్రి 8:50 లోపు ఏ సమయంలో అయినా కానీ మీకైతే మంచి శుభవార్త అయితే మీ చెవిన పడుతుంది। అది మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, బంధుమిత్ర వర్గాల పరంగా కావచ్చు, లేదంటే సన్నిహితుల పట్ల కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, ఎవరి ద్వారా అయినా మంచి శుభవార్త అయితే మీరు వింటారండి। అయితే ఆ శుభవార్తను మీరు ఏ విధంగా వినాలి అంటే దానికి కావాల్సినటువంటి చిన్న పరిహారం ఏం చేసుకోవాలంటే అండి, అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నా కానీ, లేదంటే ఇంకా దేనికోసమైనా కానీ మీరు దేని గురించి అయితే బాధపడుతూ ఆ సమస్య మాకు నెరవేరడం లేదు అని బాధపడుతూ ఉంటున్నారో దాన్ని కూడా మీరు పూర్తిగా తప్పకుండా ఖచ్చితంగా మేము వినే తీరాలి అని అనుకుంటే మాత్రం పూర్తిగా దైవానుగ్రహం అయితే మీరు పొందాలండి। దానికోసం మీరు ఏం చేయాలంటే రేపు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత మీ పూజ గదిని శుభ్రపరచుకొని తర్వాత ఇంట్లో ఉన్నటువంటి భగవంతుడి ముందు దీపం పెట్టుకొని సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యారాధన అయితే తప్పకుండా చేసుకోండి। భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు నిండుగా రేపటి రోజున అన్ని విధాలుగా సాధారణంగా అద్భుతంగా బ్రహ్మాండంగా కలిసి వచ్చేటటువంటి రోజు కాబట్టి మీరు కూడా ఆ యొక్క రోజును వినియోగించుకోవాలంటే ఈ రోజు మనకు బాగా కలిసి వస్తుందని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే దైవానుగ్రహం మీద మన దృష్టి కనుక పెట్టినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనపై సంపూర్ణంగా ఉంటుంది। కాబట్టి మీరు ఏం చేయాలి అంటే తప్పకుండా ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన అయితే ఇంట్లో చేసుకోండి। అలా చేసుకున్న తర్వాత మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది। కలిసి రావడమే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై ఇంకా ఎక్కువగా ఉంటుంది। కాబట్టి మేషరాశి వారు తప్పకుండా మీరైతే భగవంతుడి యొక్క ఆరాధన ఎక్కువ చేసుకుంటూ ఉండండి। అలాగే ఉద్యోగస్తులకు మంచి శుభవార్తలు వస్తాయి। అలాగే ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్న వారికి కానీ, లేదంటే నార్మల్గా అసలు ఇప్పటి వరకు ఒక ఉద్యోగం అవకాశం కూడా రాకుండా బాధపడుతూ ఉన్నవారు కానీ, ఇలాంటి వారికి అందరికీ కూడా మంచి శుభవార్తలు అయితే రేపటి రోజున మీరు వింటారండి। ఇలాగే 20వ తేదీన కూడా మీకు బాగుంటుంది కానీ 19వ తేదీన మీకు అత్యద్భుతంగా ఎక్కువగా ఉంటుంది, కానీ 20వ తేదీన కాస్త సాధారణంగా ఉంటుంది। అలాగే మీరు ఆలయాలకు, దైవ దర్శనాలకు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అండి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి। ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటే అది కూడా చెప్తాను। అపరిచిత వ్యక్తులు కొంతమంది మీకైతే పరిచయం అవుతారు, కాబట్టి వారి వలన మీరు కొంచెం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్పి ఖచ్చితంగా అయితే తెలియజేస్తున్నాను। కాబట్టి మీరు అపరిచిత వ్యక్తులు ఎవరైనా కానీ పరిచయం అయితే వారి ద్వారా మీరు కాస్త ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి। కాబట్టి 2 రోజులు కూడా అలాంటి వారికి కాస్త దూరంగా ఉండండి। అలాగే ధనం పరంగా ఎవరైనా కానీ అంటే మీకు ఎవరైనా కానీ సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా మిమ్మల్ని ధన రూపేణ ఏదైనా సహాయం కోరి వస్తే మాత్రం వాళ్ళని తప్పకుండా అవాయిడ్ చేయండి। ఎందుకంటే ఈ 2 రోజులు కూడా మీరు మోసపోయేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి। కాబట్టి అలాంటి వారిని కాస్త కనిపెట్టుకొని మరీ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది। కాబట్టి తప్పకుండా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి అంటే అలాంటి వారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండండి। ఎవరికి కూడా ఈ 2 రోజుల్లో ధనానికి సంబంధించినటువంటి ధన సహాయం అయితే ఎవరికి చేయకండి। ఎవరో పేదవాళ్ళకైతే మీ శక్తి మేర ఇవ్వండి, కానీ అపరిచిత వ్యక్తులు మాత్రం నమ్మేసి వారికి ఏదైనా సహాయం అని చెప్పి మీ దగ్గరకు వస్తే మాత్రం అలాంటి వారిని అస్సలు నమ్మకండి। కాస్త వారి పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది। కాబట్టి ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అంతా కూడా మీకు చాలా అత్యద్భుతంగా ఉంటుంది। మిగతాదంతా కూడా మీరు అంటే కుటుంబ పరంగా కానీ మిగతా అంతా ఓవరాల్గా చూసుకుంటే చక్కగా ప్రతి ఒక్కరితో కూడా హాయిగా హ్యాపీగా గడుపుతారు। ఇక విహారయాత్రలకు అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు। అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి 2 రోజులని ఎక్కువగా చెప్పుకోవచ్చు। మరి మేషరాశి వారు తప్పకుండా మీరైతే దైవానుగ్రహాన్ని పొందండి। మంచి మంచి శుభవార్తలను రేపటి రోజున వినండి। అలాగే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా మీకు ఎక్కడా కూడా కనిపించడం లేదండి, అంతా కూడా అనుకూలంగా ఈ 2 రోజులు మీకు కనిపిస్తున్నాయి। కాబట్టి
మరి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని వివరంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.